రామోరావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రామోరావు గారు నమస్తే. శ్రీకాంత్ గారు నమస్తే. ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎన్నికలు కూడా 5 రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఇష్టానికి నాలుగుంది కదా, నరం లేదుగా అని చెప్పేసి ఏది పడితే అది ప్రకటిస్తే తర్వాత ప్రభుత్వాలు నడవడం కష్టం. ప్రభుత్వాలను నడపలేము, సంక్షేమ పథకాలు ఇవ్వలేము. సో కర్ణాటక దారిలో తెలంగాణ ఉంటే, తెలంగాణ దారిలో ఆంధ్రప్రదేశ్ ఉంటే, ఇప్పుడు ఈ దారిలో తమిళనాడు, కేరళ, అస్సాం, పాండిచ్చేరి, పశ్చిమ బెంగాల్ ఇవన్నీ కూడా అదే దారిలో పోతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం పడుతోంది. సో రాష్ట్రాలు ఏం చేయాలి? ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఏంది? ఆర్బీఐ నుంచి అప్పు తీసుకొచ్చే వరకు నడపలేనటువంటి పరిస్థితి. మొన్న కూడా ఎన్నికల ముందు 9,000 కోట్లు తీసుకొచ్చారు. దాంట్లో 2,000 4,000 కోట్లు ఖర్చు పెట్టారు రైతు భరోసా అని చెప్పేసి. మిగిలిన ఏమైనా ఎవరికి తెలియదు. బట్ ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు, అప్పుల మీద అప్పులు జరుగుతున్నాయి. సంక్షేమ పథకాలు అట్లాగే ఉన్నాయి. ఎమ్మెల్యేలేమో మాకు నిధులు రావట్లేదు, మంత్రులకే పోతున్నాయని చెప్పేసి వాళ్ళ నిరసన వాళ్ళు ఉన్నారు. ఎట్లా చూడొచ్చు సార్ పరిస్థితి ఏంటి? శ్రీకాంత్ గారు, నేను 2 విషయాలు. ఒకటేమో ఇప్పుడు రేపు పొద్దున ఏప్రిల్ 9 3 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతుంది. కేరళ, అట్లాగే అస్సాం, అట్లాగే మన పుదుచ్చేరి. 9 ఏప్రిల్ అయిపోతాయి. 23 ఏప్రిల్ 29 ఏప్రిల్లో తమిళనాడు, 23 ఏప్రిల్లో ఒకే విడత పూర్తి అవుతాయి. పశ్చిమ బెంగాల్ 2 విడతలు. ఈ 5 రాష్ట్రాల్లో కూడా మీరు అన్నట్టు అనుచిత ఉచితాలు ప్రకటిస్తూ మళ్ళా సేమ్ కర్ణాటకలో మొదలైన జబ్బు మొత్తం దేశవ్యాప్తంగా ఇప్పటికి 7 రాష్ట్రాలు అదే హామీలు ఇచ్చినా ఎక్కడ అమలు కావడం లేదు. మొన్న ఢిల్లీలో చూసినాం కదా, ఇంకా రేఖా గుప్తా మీద తిరుగుబాటు చేస్తున్నారు. సొంత ఎమ్మెల్యేలు మీకు రూపాయలు ఫ్రీ ఇస్తున్నారు, ఏం సంగతి చూస్తున్నారు. అట్లా ఈ 5 రాష్ట్రాల్లో బస్సు కామన్ అయిపోయింది మహిళలకు. ఇంకా గట్టిగా మాట్లాడితే తమిళనాడులో అయితే అన్నాడీఎంకే పురుషులకు కూడా ఫ్రీ బస్సు అని చెప్పేసి కనుక అనుచిత ఉచితాల పట్ల పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే రాజగోపాల్ రెడ్డి గారు ఒకరే కాదు, మొన్న విజయశాంతి గారు కూడా ఎమ్మెల్సీగా, విజయశాంతి గారు విధాన మండలిలో స్పష్టంగా చెప్పింది. రాజగోపాల్ రెడ్డి కన్నా కనీసం ఒక రకం చెప్పాలంటే తన స్వార్థం, మంత్రి పదవి గొడవలు ఉన్నాడు కనుక మన రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టాలంటే, రేవంత్ రెడ్డిని కొంచెం దారి తీసుకోవాలంటే చేయొచ్చు. మా విజయశాంతి ఆలోచన కూడా అదే ఉండొచ్చు. ఎందుకంటే మహిళా మంత్రిగా తనను ఎప్పుడూ తీసుకుంటారనుకున్నది. కానీ 2 ఖాళీలు ఉన్నాయి. అట్లాగే ఇప్పటి వరకు మహిళా మంత్రి ఇంకో తీసుకోలేదు. దాంతో పాటు మన బీసీల నుంచి కూడా డిమాండ్ ఉంటున్నది. అట్లా కాకుండా రెడ్ల నుంచి కూడా, ఉదాహరణకు మధ్యటి రంగారెడ్డి నుంచి మొదలుకొని అటుపోతే మనకు సుదర్శన్ రెడ్డి, ఆయనకు ఏదో సలహాదారుకి ఇచ్చారు 3 లక్షల జీతం, ఒక్కొక్క కారు ఉంటే సరిపోద్ది కదా, మంత్రి అనేది కావాలి కదా అనే మాట ఉంటది కదా. ఇవన్నీ ఉన్నాయి. ఈ రాజగోపాల్ రెడ్డి గారికి మొదలు పెడతాను. రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పటికి చాలా ఓపిక పట్టిండు. ఓపిక పట్టడమే కాక చాలా సార్లు నిన్న అసెంబ్లీ సాక్షిగా అరెస్ట్ అయ్యింది. అంటే మింగా మెప్పులేదు, మీసాలకు సంపేగలను పూసుకుంటున్నారు అనే మాట విజయశాంతి మాట్లాడుతూ, విజయశాంతి అయితే ఈ మాట అనకుండా నన్నది పూర్తిగా. అసలు సంక్షేమ పథకాలు మనం ప్రకటించినవి ఏమైనా అమలైనయా, నేను ఏం సమాధానం చెప్తాను? ప్రభుత్వం ఏర్పాటు 2 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు ఏం చేస్తున్నారు, ఏం అమలవుతుంది అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. చేసి విధానమండలి స్పష్టంగా మరి ఎక్కడికి ఏం హామీ ఇవ్వాలని అన్నది. రాజగోపాల్ రెడ్డి గారి హామీలో 2 మన ఆరోపణలు 2 ఉన్నాయి. ఒకటి, రేవంత్ రెడ్డి ఎట్లా దారి తీసుకుందామని. అందుకని చూశారు కదా, ఆరోపణ చేశారు. వెంటనే నేను సన్న బియ్యం దానిలో కూర్చుంటే ఆయన ముఖ్యమంత్రి పక్కనే కూర్చున్నాడు. చూసినాం కదా మనం. అంటే విలువ పెంచుకోవాలంటే అట్లా ఉంది. గతంలో జగ్గారెడ్డి గారు కూడా ఇట్లా తిరుగుబాటు చేసిన సందర్భం. జగ్గారెడ్డి గారు అడ్జస్ట్ అయిపోయింది, ఏదో పార్టీ పదవి వచ్చింది, అడ్జస్ట్ అయిపోయింది. మన రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా చేస్తున్నారు. అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా, ఆయన పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అన్నాడు 100 కోట్ల రూపాయలు ఇచ్చి వచ్చినామని చెప్పిన వాడు ఇప్పుడు అద్భుతమైన ముఖ్యమంత్రి మనకని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పొగుడుతుంటే, తమ్ముడేమో తెగుడుతున్నారు. అన్ననేమో పొగుడుతున్నారు, తమ్ముడు తెగుడుతున్నారు. ఇవన్నీ చూస్తే ఏంటంటే, నిన్నటికి ఇంకొక మాట కూడా చెప్పాలి. మనకు ఏదైతే నిన్న సన్న బియ్యం అన్నం తింటూ రేవంత్ రెడ్డి ఇంకొక 2-3 హామీలు ఇచ్చాడు. బియ్యం అట, బియ్యంతో పాటు పప్పు అట, నూనెలు, కారపొడి, పసుపు కూడా ఇస్తారట. అసలుకే దిక్కులేదు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇయ్యదు, ఇవి రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 3.5, 5.5, 8.5 రూపాయల చొప్పున సప్లై చేస్తుంటే వీళ్ళు అంతా కలిసి రూపాయికి సప్లై చేస్తున్నారు. ఇప్పుడు ఈ భారమే ఎక్కువ. యాక్చువల్ గా మన ఏదైతే బియ్యం మన కేంద్ర ప్రభుత్వం సప్లై చేసే దానిలో 3 రకాల బియ్యం ఉన్నాయి. 3.5 రూపాయలకు కొన్ని, ఉచితంగా ఇచ్చినట్టు లెక్క 5.5 రూపాయలకు కొన్ని, 8.5 రూపాయలకు కొన్ని సన్న బియ్యం అయితే. ఈ 3 మిగతా 1 రూపీ పోగా మిగతా 7.5, 5.5, 4.5 పెట్టుకునేది వీళ్ళే కదా. అదొకటి నడుస్తుంది. కొత్తగా ఇప్పుడు కారపొడి అట, పసుపు అట, నూనెలట, అట్లాగే కందిపప్పు కూడా ఇస్తా ఉంటున్నాడు. ఎక్కడి నుంచి ఇస్తారని అనుకుంటాను. మీరు ఇంతకుముందు జ్ఞాపకం చేశారు శ్రీకాంత్ గారు, 9,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి రుణం తీసుకున్నాం. కేవలం రైతు భరోసా కోసం తీసుకున్నాం, రైతు భరోసా ఇవ్వడానికి తీసుకున్నాం.